పెళ్లి చేసుకుంది. మరి ఇక్కడ వర్షిణిని కూడా మనం తక్కువ అంచనా వేయడానికి పనే లేదు. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం నిన్న రాధిక మాటల్లో కూడా వర్షిణికి తెలుసు, రాధికకి ముందుగానే తను తాళి కట్టాడు, పెళ్లి చేసుకున్నాడు, అలాగే వీళ్ళిద్దరూ కూడా కలిసి ఉన్నారు అన్న విషయం వర్షిణికి తెలుసు. ఈరోజు వర్షిణికి తెలియదు అనుకోవడానికి కూడా ఏ మాత్రం కూడా ఎవరు నమ్మడానికి అవకాశం లేదు అని చెప్పి కూడా రాధిక కరాఖండిగా నేను చెప్పడం జరిగింది. అయితే ప్రెసెంట్ ఇటు అఘోరి పైన లీగల్గా కేసు ఫైల్ చేస్తూ ఉన్నారు. అయితే అది ఎటువంటి యాక్ట్స్ మీద కేసు ఫైల్ చేస్తున్నారు, ఇంతకీ ఏమని చెప్పి కేసు ఫైల్ చేస్తున్నారు అంటే భర్త మోసం చేశాడన్నా, లేకపోతే రెండో పెళ్లి చేసుకున్నాడన్నా, లేకపోతే ఇంకా ఏం చెప్పి తను కేసు ఫైల్ చేస్తుంది అన్న వివరాలు కూడా ఇంకా తెలియాల్సి ఉంది వినయన. గౌతమి, మనం చూస్తున్నాం అయితే శ్రీవర్షిణి కుటుంబ సభ్యులు కూడా వాపోతూ ఉన్నారు. ఒకరి తర్వాత ఒకరు చాలా మంది మహిళలు తను మోసం చేస్తున్నట్టు కూడా వారు చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఇదంతా సిచ్యువేషన్ చూస్తున్నట్లయితే నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే నిన్న ఒక మహిళ, రాధిక అనే మహిళ వచ్చారు, మొన్న శ్రీవర్షిణికి ఇటువంటి బాధితులు ఎవరైనా ఉన్నారో వారు కూడా ముందుకు వచ్చే అవకాశం ఏమైనా ఉందనుకోవచ్చా? రైట్ వినయన, నిజంగా ఖచ్చితంగా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇటు వర్షిణి వచ్చినంత వరకు కేవలం ఒక అమ్మాయినే వాళ్ళు ట్రాప్ చేశారనేది మనం అనుకున్న ఇప్పటి వరకు. ఎప్పుడైతే రాధిక వచ్చిందో ఇది రాధిక వరకే పరిమితం కాదు, ఇంకా ఎంతమంది ఇందులో ఉన్నారో అన్న క్వశ్చన్స్ కూడా రైజ్ అవుతూ ఉన్నాయి. కేవలం ఇటు పెళ్లి చేసుకున్న బాధితులే కాకుండా డబ్బులు తీసుకొని మోసగించిన బాధితులు కూడా ఈరోజు బయటకు వస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ ఇన్సిడెంట్ చూసిన తర్వాత ఒకరు ఇంకా ఎంతమంది దగ్గర ఆమె డబ్బులు తీసుకుంది, ఎంతమందికి పూజలు చేస్తానని చెప్పింది, ఇదే కాకుండా ఇంకెంతమంది ఆడపిల్లలకి పెళ్లి చేసుకుంటానని చెప్పి తాళి కట్టింది, ఇంకెంతమందికి జీవితాన్ని ఇస్తాననింది, ఇలా రకరకాలుగా ఏమేం మాయ మాటలు చెప్పింది అన్న విషయాలు కూడా ఇవాళ క్లియర్ కట్గా బయటకైతే వస్తాయి. ఒకవేళ రాని పక్షాన ఇటు రాధిక తన గట్టి పోరాటమే చేస్తూ ఉంది. డెఫినెట్గా నేను పోరాడతాను, అఘోరి ఎవరైతే ఇంకొక అమ్మాయి బలి కాకుండా ఉండడానికి నేను తన వంతు తన సాయం చేస్తాను అని చెప్పి కూడా ఇవాళ అమ్మాయి మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. సో ఇదే కాకుండా నిన్న మనం కూడా ప్రశ్నించడం జరిగింది ఈ ఆడియోలకి సంబంధించి. కేవలం ఈ శ్రీనివాస్ వర్షనే ఉంది కాబట్టి మరి మీ వర్షన్ ఏది అని అడిగినా అవి పర్సనల్గా మాట్లాడుకున్న టాపిక్స్ కాబట్టి అవి బయటికి పెట్టడం ఇష్టం లేక అమ్మాయి పెట్టలేదు అని చెప్పుకొచ్చింది. మరి ఈ నేపథ్యంలో ఈరోజు ఆ ఆడియోలు కూడా బయట పెట్టడానికి ఆమె సిద్ధంగా ఉంది. సో మొత్తం కూడా లాయర్తో మాట్లాడి లాయర్ అడ్వైస్ తీసుకొని ఏమేమి మీడియాకి ప్రొవైడ్ చేయాలి, ఎటువంటి ప్రూఫ్స్ ఇవ్వాలి అనే దానిపైన తను లీగల్గా ప్రొసీడ్ అవుతానని అయితే చెప్పడం జరిగింది. ఏదైనా సరే అలియాస్ శ్రీనివాస్కి ఇది మూడిందనే చెప్పాలి. సో ఇప్పటి వరకు కూడా తను చేసిన అరాచకాలు కావచ్చు, లేకపోతే తను మోసగించిన అమ్మాయిలు కావచ్చు, డబ్బులు తీసుకున్న వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఎవరికి వాళ్ళు బయటకు వస్తున్నారు, కేసులు ఫైల్ చేస్తున్నారు. సో తప్పకుండా అటు ప్రభుత్వం డిపార్ట్మెంట్ కూడా తగిన చర్యలు తీసుకోవాలి. ఎక్కడున్నా సరే అదుపులోకి తీసుకొని ఇప్పటికే మంగళగిరిలోని తనపైన మిస్సింగ్ కేసు అలాగే కిడ్నాపింగ్ కేసు కూడా నమోదైంది కాబట్టి డెఫినెట్గా మంగళగిరి రావాలి, పోలీసులకి అడిగిన క్వశ్చన్స్కి తగినట్టు సమాధానం చెప్పాలి. అండ్ నిన్న ఆడియోలకి సంబంధించి కావచ్చు, రాధికకి సంబంధించి కావచ్చు, అఘోరి ఇచ్చిన వివరణ ఏ మాత్రం కూడా అందరినీ కూడా ఇంకా కన్ఫ్యూజన్లోకి నెట్టింది. నిజంగా ఒక భక్తురాలు పెళ్లి చేసుకుంటారంటారా, లేకపోతే హుసేన్ ఆ పెళ్ళామా అని పిలుస్తారా, ఇది ఏ రకమైన భక్తి అని చెప్పి కూడా ఇవాళ ప్రశ్నిస్తున్నారు. సో వీటన్నిటికీ డెఫినెట్గా ఆన్సర్స్ ఇవ్వాలి. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి ఆమెని అమ్మవారు, అఘోరి అని ఎవరైతే ఆరాధించారో, ఎవరైతే నమ్మారో వాళ్ళందరికీ కూడా తను ఈరోజు బయటకు వచ్చి క్లారిఫికేషన్ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి కూడా ఇక్కడ ఉంది వినయన. రైట్ గౌతమి, థ్యాంక్ యూ. అఘోరిపై ఇంకా మొదటి భార్య పోరాటం కొనసాగుతుంది. అఘోరితో దిగిన ఓ ఫోటోని వైరల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆ ఫోటోని మనం విజువల్ రూపంలో కూడా బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. ఇక జనవరి 1న అఘోరితో వివాహం జరిగిందంటూ రాధిక ఆరోపించింది. ఆధారాలు చూపాలంటూ కూడా సవాల్ చేసింది అఘోరి. ఇక అఘోరితో ఉన్న ఓ ఫోటో రిలీజ్ చేసింది రాధిక. అఘోరిపై ఇప్పటికే న్యాయ పోరాటం జరుగుతుంది. అమ్మాయిలను ట్రాప్ చేయడమే అఘోరి అలియాస్ శ్రీనివాస్ పని అంటూ కూడా చెప్పుకొస్తున్నారు. వాడి లిస్టులో చాలా మంది బాధితులు ఉన్నారంటూ కూడా రాధిక ఆరోపిస్తుంది. ఒక్కొక్కరుగా ప్రతి ఒక్కరిని కూడా బయటకు తీసుకొస్తామంటూ కూడా రాధిక చెప్తుంది. అయితే అఘోరి అలియాస్ శ్రీనివాస్ మొదటి భార్య అయినటువంటి రాధిక మాట్లాడింది. తను ఏమన్నారో ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం. ఇప్పుడు అల్లూరి శ్రీనివాస్ గారు ఉన్నారు కదా, ఆయన ఫస్ట్ నన్ను పెళ్లి చేసుకున్నాడు. మా మ్యారేజ్ జనవరి 1న అయింది, ఆయన బర్త్డే రోజు. తర్వాత ఇంకో అమ్మాయి వర్షిణి అనే అమ్మాయిని జనవరి 13న చేసుకున్నా అన్నాడు. మరి ఫస్ట్ భార్య నేను ఉండగా ఇంకో అమ్మాయిని ఎట్లా చేసుకుంటాడు? ఇట్లా ఎంతమంది ఆడపిల్లల జీవితాలతో తను ఆడుకుంటాడు. అందుకే నేను ఇది ఆగాలని నేను ముందుకు వచ్చాను. దయచేసి మీ మీడియా వాళ్ళు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, గవర్నమెంట్ కానీ అతని మీద స్టెప్ తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఫస్ట్ మీతో ఏం మాట్లాడారంటే మీరు తనకి ఎలా కాంటాక్ట్ అయ్యారు? ఫస్ట్ అసలు అంటే నేను ఒక భక్తి పరంగా ఉన్నా కాబట్టి తనని కాంటాక్ట్ నేను అయ్యాను. అయిన తర్వాత మా మధ్యన మంచి క్లోజ్నెస్ పెరిగింది ఫస్ట్. ఆ తర్వాత అది కాస్త ఈ పెళ్లి దాకా వచ్చేసింది. పెళ్లి చేసేసుకొని
ఏదో సేవ, ఒక ఆశ్రమం పెట్టి ఒక సేవ చేసుకుంటూ ఉండిపోవాలని అనుకున్నాము. దానికి ప్రిపేర్ కూడా అయ్యాము. చాలా చోట్ల ల్యాండ్స్ కూడా వెతికాము, కానీ మేము తీసుకోలేకపోయినాం. ఎందుకంటే ఈయన ఒక్క మాట మీద నిలబడడు. రోజు రోజుకి తన మాట అనేది చేంజ్ అవుతూ ఉంటది. అట్లా ఈలోపు ఈ వర్షిణి అనే అమ్మాయి టాపిక్ వచ్చింది. నేను అడిగితే ఏమన్నాడు, తను నాకు కూతురు అవుతుంది, నేను తనకి గురువుని అవుతాను, ఏదేదో చెప్పుకుంటూ వచ్చాడు. అప్పటికే వర్షినికి తనకి సంబంధం ఉందా? అది నాకు ఈ మధ్యనే తెలిసింది. నేను మెయిన్ న్యూస్ వాళ్ళ ద్వారానే చూసాను. వీడియోస్ చూడడం వల్లనే ఇప్పుడు నేను తెలుసుకున్నాను. తెలియడం జరిగింది. అంతే, అంతవరకు తన నా దగ్గర అన్ని దాచిపెట్టాడు. అప్పటిదాకా మీతో ఫోన్లు చేస్తున్నాడు, నాతో ఫోన్ మాట్లాడుతూనే ఉండే. కానీ ఇప్పుడు గత ఒక 20 days అంటే మార్చి ఎండింగ్ లో ఏంటంటే ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాను, ఇంకెప్పుడు నువ్వు మళ్ళీ నా లైఫ్ లోకి రాకని చెప్పేసి అంటే మీరు బ్లాక్ లో పెట్టేశాడు. మన వైష్ణవిని పెళ్లి చేసుకున్నట్టు మీకు కూడా ఏమైనా పెళ్లి చేసుకోవడం జరిగిందా? ఏమైనా ఉన్నాయా? చేసుకున్నాడనే చెప్తున్నాను. అంటే ఎలా నమ్మారు? అంటే పెళ్లి అంటే తను కూడా తాళి చూపి అమ్మా, తాళి చూపి, అది ఎక్కడుందా? తాళి తాళి ఉన్నాయి నా దగ్గర, కానీ నేను తన మెడలో, నేను చెప్తున్నాను, తన మెడలో వెండి తాళి ఉంటది. మీరు చూసారా, అగోరి మెడలో వెండి తాళి ఉంటది. అది నా మెడలో తాలే. నా దగ్గరికి వచ్చి తీసుకొని వెళ్ళిపోయాడు. మార్చి 10th రోజున నా దగ్గరికి వచ్చి నా తాళి కట్టింది. ఈ తాళి కట్టడం చేత అమ్మాయిని ఇబ్బంది పెట్టాడు. ఇది మెడలో వేసాడు. చూడండి, అది కూడా కాదు, తన మెడలో ఉన్న వెండి తాళి కూడా నా మెడలో ఉన్నది. నన్ను ఏంటి వచ్చి నా తాళి నాకు ఇచ్చేసాను చేసి తీసుకెళ్లిపోయాడు. అప్పటికి ఆ అమ్మాయికి ఈ అగోరికి పెళ్ళైందన్న విషయం నాకు అప్పుడే తర్వాత తెలిసింది. నాకు ఆ తర్వాత నేను గట్టిగానే అడిగితే ఇప్పుడు నా నంబర్ బ్లాక్ లో పెట్టిను, రెస్పాండ్ అవ్వట్లేదు. ఇప్పుడు సరే, మీరు భక్తి పార్వసంలో ఉన్నారు, మీరిద్దరు కలిసి సమాజానికి. నేను ఎప్పుడు మీడియా ముందుకు నేను రావాలి అని అనుకోలేదు. ఎందుకు ఒప్పుకున్నారు అసలు పెళ్లి చేసుకోవాల్సిన? పెళ్లి అంటే నా దృష్టిలో ఏంటంటే, ఇప్పుడు ఆ అమ్మాయి మేమేదో లవర్స్ అని చెప్పేసి మేము సహజీవనం చేస్తామని అలాంటి ఉద్దేశము నాకు లేదు. నాకేంటంటే నాకు ఇప్పుడు కాదు, తన కలవక ముందే నాకు ఒక ఆశయం ఉండే, ఒక ఆశ్రమం పెట్టాలి, గోమాతలని గాని ఏదన్నా వృద్ధులని గాని ఇలా చూసుకోవాలని నేను, మా మామయ్య, మా అన్నయ్య మేము ఒక కమిటీగా అనుకున్నామా. సో ఈయన కూడా సేమ్ నాకు అనుకూలంగా మాట్లాడేసరికి సరే అలా ఒక భక్తురాలుగా ఉండిపోవాలి తప్ప ఇది ఇంతవరకు ఆగిపోవాలని నేను అలాగే ఉన్నాను. ఎక్కడ కలిసారు మీరిద్దరు ఫస్ట్ టైం? పరిచయం ఎట్లా? నాలాగా ఇప్పుడు ఆ వర్షిణి అమ్మాయి కూడా ఏంటంటే తను చిన్నపిల్ల. సో తను ఏంటంటే తను లవ్ చూపిస్తాడు. ఎలా అంటే ఇక అది ఒక మీ నిజమైన ఆయన అంటాడు కదా, అంగం అని, అంగం ఉన్నోళ్ళు కూడా చూపెట్టలేనంత ప్రేమ చూపిస్తాడు. 3 నెలలు అవుతుంది. 3 నెలల్లో మీరెందుకు ముందుకు రాలేకపోయారు? ఇప్పుడు వాళ్ళు పెళ్లి చేసుకుంటున్నాము మేము నిజంగానే, నాకు 15 days బ్యాకే తెలిసింది. మీరు ముందుకు వచ్చారు కదా, అంతకు ముందు నుంచి కూడా 15 days బ్యాకే తెలిసే. మీరు వాళ్ళకి అంటే ఇది నిజం, ఇది జరిగిందని చెప్పేసి మీరు ఓపెన్ అయితేనే మిమ్మల్ని జనాలు రిసీవ్ చేయగలుగుతారు. నాకు వర్షిణి అమ్మాయితో తిరుగుతున్నాడన్న సంగతి జస్ట్ నాకు 15-20 days బ్యాకే తెలుసు. అంటే అంతకు ముందు నుంచి కూడా నాకు తెలీదు. మీరు చూడలేదా? నాకు ఆ అమ్మాయి తోటి నేను అంతకుముందు నేను ఇది పట్టించుకోలేదు. జస్ట్ 20 days బ్యాక్ ఈ వర్షిణి అమ్మాయి బయటకు రావడము, తర్వాత ఆమెను పట్టుకొని తిరగడము, అదంతా నేను అడిగాను. పెళ్లి అనేది ఈ మధ్యన రిలీజ్ చేసిండ్రు కదా, అందుకే నేను ముందుకు వచ్చాను. ఎందుకంటే నిజంగా మీరు భార్య అని చెప్పడానికి ఏమైనా ప్రూఫ్స్ ఉంటే చూపించండి. నా దగ్గర వాయిస్ రికార్డ్స్ ఉన్నాయి.